లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా టాప్లో నిలిచింది. నియోజకవర్గాల వారీగాను జిల్లాలోని అద్దంకి సెగ్మెంట్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఏకంగా 89.82% ఓటింగ్ జరిగింది. అయితే విశాఖ పశ్చిమలో మాత్రమే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ శాతాలు నియోజకవర్గాల వారీగా మీకోసం. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఓటర్ తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. అయితే ఇప్పుడు పోలింగ్ శాతం ఎంతన్న దానిపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాదు, నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ఏడాది కంటే ఈసారి పోలింగ్ పెరిగింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న జిల్లాలే కాదు, సాధారణ జిల్లాల్లోనూ పోలింగ్ శాతం పరుగులు తీసింది. అత్యధిక పోలింగ్ నమోదైన జిల్లాలో ప్రకాశం జిల్లా టాప్లో ఉంది. ఇక్కడ 85.93% పోలింగ్ నమోదైంది. అయితే ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఏకంగా 89.82% పోలింగ్ నమోదైంది. దానితో పాటు దర్శి 89.62, ఎర్రగొండపాలెంలో 87.23, పర్చూరు 87.56%, చీరాల 83.76%, సంతనూతలపాడు 83.86%, ఒంగోలు 84.02%, కందుకూరు 88.86%, కొండపి 87.09, మార్కాపురం 85.22, గిద్దలూరు 81.89, కనిగిరి 82.83% పోలింగ్ నమోదైంది. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 80% పైగానే జరిగింది ఓటింగ్. ప్రకాశం తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ నమోదైన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ 82.19% పోలింగ్ నమోదైంది. ఇక నియోజకవర్గాల్లో ఉండిలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. ఇక్కడ 84.73% ఓట్లు పోలయ్యాయి. కొవ్వూరు 86.17, నిడదవోలు 87.13, ఆచంట 81.46, పాలకొల్లు 81.55, నరసాపురం 82.09, భీమవరం 77.60, తణుకు 80.00% ఓటింగ్ జరిగింది. అటు తాడేపల్లిగూడెం 80.43, ఒంగటూరు 86.86, దెందులూరు 84.70, గోపాలపురం 86.71, పోలవరం 86.55, చింతలపూడి 81.83% పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనే అత్యల్పంగా 67.59% ఓటింగ్ జరిగింది. ఇక తర్వాత స్థానంలో నిలిచింది అనంతపురం జిల్లా. ఇక్కడ 81.90% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో 88.37% ఓట్లు పోలయ్యాయి. ఇక రాయదుర్గంలో 86.02, ఉరవకొండలో 86.20, గుంతకలులో 75.78, తాడిపత్రి 81.25, సింగనమల 84.44, అనంతపురం అర్బన్ 63.18, కళ్యాణదుర్గం 86.75, రాప్తాడు 82.33, కదిరి 79.95, హిందూపూర్ 77.60, పెనుకొండ 86.99, పుట్టపర్తి 85.36, ధర్మవరం 86.50% నమోదైంది. అనంతపురం అర్బన్ తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ 75% పైనే ఉంది. ఇదే ఇక్కడ మలుపు తిప్పే అంశంగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 75.14% పోలింగ్ నమోదైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇచ్చాపురంలో 70.15%, పలాసలో 72.92%, రాజాంలో 73.85%, టెక్కలిలో 78.79%, పాతపట్నం 70.35, శ్రీకాకుళం 70.01, ఆముదాల వలస 78.51%, ఎచ్చెర్ల 84.30%, నర్సన్నపేట 80% పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తంగా 80.68% పోలింగ్ జరిగింది. అయితే నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం చూసుకుంటే పాలకొండలో 73.68%,
కురుపాంలో 77.38%, పార్వతీపురం 76.78%గా నమోదయ్యాయి. ఇక సాలూరు 79.00, బొబ్బిలి 79.27, చీపురుపల్లి 83.07, శృంగవరపుకోట 85.92, గజపతి నగరం 86.73, నెల్లిమర్ల 87.79, విజయనగరంలో 70.88% పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం జిల్లా నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు బయటకు వచ్చాయి. ఇక్కడ 71.81% పోలింగ్ నమోదైంది. భీమిలిలో 73.90%, విశాఖ తూర్పులో 64.73%, విశాఖ దక్షిణంలో 61.15%, విశాఖ ఉత్తరం 62.65, విశాఖ పశ్చిమ 58.19, గాజువాక 65.33%, చోడవరం 84.26, అరకు 70.45, పాడేరు 61.80, అనకాపల్లి 77.54, పెందుర్తి 74.74, యలమంచిలి 84.49, పాయకారావుపేట 81.74, మాడుగులలో 83.59% పోలింగ్ నమోదైంది. రాజకీయంగా తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు ఎవరు గెలిస్తే వారిదే అధికారం. గత ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు గెలిచింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి 80.08% ఓటింగ్ నమోదైంది. తునిలో 82.28% నమోదు కాగా ప్రత్తిపాడులో 80.92%, పిఠాపురంలో 80.99%, మండపేటలో 85.52% పోలింగ్ నమోదైంది. కాకినాడ రూరల్ 74.12, పెద్దాపురం 81.39, అనపర్తి 87.48, కాకినాడ సిటీ 66.38, రామచంద్రాపురం 87.11, ముమ్మడివరం 83.51% ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు అమలాపురంలో 82.46%, రాజోలులో 79.44%, గన్నవరంలో 81.67%, కొత్తపేటలో 84.30% ఓటింగ్ జరిగింది. రాజానగరం నియోజకవర్గంలో 87.47% నమోదు కాగా రాజమండ్రి సిటీలో 66.34%, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 73.45%, జగ్గంపేటలో 85.88, రంపచోడవరంలో 78.04% పోలింగ్ నమోదైంది. కాకినాడ సిటీలో మాత్రమే అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఏపీ రాజకీయాల్లో కీలకమైన జిల్లా కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 89.64% పోలింగ్ జరిగింది. ఇక అత్యల్పంగా విజయవాడ సెంట్రల్లో 65.70% ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా తిరువూరులో 86.77%, నూజివీడులో 86.83%, గన్నవరం నియోజకవర్గంలో 85.29%, అవనిగడ్డలో 88.11% పోలింగ్ నమోదైంది. వీటితో పాటు గుడివాడలో 80.20, కైకలూరులో 88.05, పెడనలో 86.92, మచిలీపట్నం 79.39, పామర్రు 87.44, పెనమలూరు 79.90, విజయవాడ పశ్చిమ 66.12, విజయవాడ తూర్పు 67.55, మైలవరం 83.48, నందిగామ 88.01% ఓట్లు పోలయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా పెదకూరపాడు నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. ఇక్కడ 88.23% ఓట్లు పోలయ్యాయి. ఇక తాడికొండలో 85.77%, పొన్నూరులో 82.95%, వేమూరులో 87.53%, రేపల్లె 82.83, తెనాలి 77.47, బాపట్లలో 82.58% పోలింగ్ నమోదైంది. ప్రత్తిపాడులో 73.83%, గుంటూరు వెస్ట్లో 65.68%, గుంటూరు ఈస్ట్లో 69.99%, చిలకలూరుపేటలో 85.51%, నరసరావుపేటలో 81.50% ఓటింగ్ జరిగింది. ఇక సత్తెనపల్లిలో 87.77%, వినుకొండలో 88.16%, గురజాలలో 83.52%, మాచర్లలో 84.74%, మంగళగిరిలో 87% పోలింగ్ నమోదైంది.
నెల్లూరు జిల్లాలో ఈసారి 76.68% పోలింగ్ నమోదైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.44% పోలింగ్ నమోదు కాగా కావలిలో 76.19%, కోవూరులో 77.92%, ఉదయగిరిలో 79.48%, నెల్లూరు సిటీలో 65.42%, నెల్లూరు రూరల్లో 65.16%, సర్వేపల్లిలో 82.42%, గూడూరులో 78.12%, సూళ్లూరుపేటలో 82.86%, వెంకటగిరిలో 78.63% పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో ఈసారి 77.21% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా 85.40% ఓటింగ్ నమోదైంది. బద్వేల్లో 77.64%, రాజంపేటలో 76.07%, కడపలో 62.14%, మైదుకూరులో 82.60% ఓటింగ్ జరిగింది. వీటితో పాటు కోడూరు నియోజకవర్గంలో 75.29%, రాయచోట్లో 75.96%, పులివెందుల్లో 80.87%, కమలాపురం సెగ్మెంట్లో 82.58%, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 76.67% పోలింగ్ జరిగింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా నందికొట్కూరు నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. ఇక్కడ 86.98% ఓటింగ్ జరిగింది. దీనితో పాటు ఆళ్లగడ్డలో 84.26%, శ్రీశైలంలో 82.54%, కర్నూల్లో 59.53%, పాణ్యంలో 74.41%, నంద్యాలలో 76.81% పోలింగ్ నమోదైంది. ఆదోని నియోజకవర్గంలో 65.31%, బనగానపల్లి 80.48%, డోన్ 78.94%, ప్రత్తికొండ 83.97%, ఆలూరు 79.71%, కోడుమూరు 78.77%, ఎమ్మిగనూరు 79.95%, మంత్రాలయం 84.98% ఓటింగ్ జరిగింది. చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలోని నగరి నియోజకవర్గంలో 86.22% పోలింగ్ నమోదైంది. తర్వాత పలమనేరులో 86.12%, సత్యవేడులో 86.09%, గంగాధర నెల్లూరులో 85.86% ఓటింగ్ నమోదైంది. వీటితో పాటు తంబాళ్లపల్లి 84.00, పీలేరు 77.10, మదనపల్లె 73.44, పొంగనూరు 85.15, చంద్రగిరి 78.18, తిరుపతి 66.05, శ్రీకాళహస్తి 81.81, చిత్తూరు 79.74, పోతలపట్టు 85.82, కుప్పం 85.47% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇవి. అద్దంకి సెగ్మెంట్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. అటు జగన్ నియోజకవర్గం పులివెందుల, చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ ఓటింగ్ పెరిగింది. ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అత్యధిక వృద్ధి కనిపించగా మరికొన్ని చోట్ల పోలింగ్ తగ్గింది.